హాయ్ ప్రేరణ. హలో. హౌ యూ? ఐఎమ్ గుడ్. హౌ నాకు యూ? ప్రేరణ కంటే ఆ పేను 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 ఆ పిల్ల పిలుస్తుంది యష్మి. అది ఎక్కువ మైండ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అవును, ఇప్పుడు యాక్చువల్లీ అది పేను పేను తర్వాత చాలా మంది నన్ను పేను అని పిలుస్తారు. జస్ట్ దేనికి వచ్చింది ఆ పేను పేను అనే పేరు? పేను నా యాక్చువల్లీ మేము హౌస్లో ఉన్నప్పుడు గంగవ్వకి మా పేరు పలకడం చెప్పడం వచ్చేది రాదు. కాదు. సో సో గంగవ్వ నన్ను పేను పేను పేనా పేనానో పేను పేనునో ఏదో పిలిచేది. అది క్యూట్గా ఉందని యష్మి పిలవడం స్టార్ట్ చేసింది. హంగే ఐ మీన్ అలానే ఆమె పేను అనేది నన్ను యష్మిని అనేది అలా అలా వచ్చేసింది. ఇప్పుడు అందరూ అలానే పిలుస్తారు. కానీ నేను రీసెంట్గా ఒక ఏదో సమ్ షార్ట్ వీడియో చూసా. నీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే మొత్తం అందరి పేర్లు చెప్పకుండా యష్మి పేరు చెప్పలేదు ఎందుకు? థ్యాంక్స్. ఎంతోమంది యష్మి ఫ్యాన్స్ నన్ను ఎలా తిట్టుకున్నారో తెలుసా? నన్ను పోస్ట్లో పెట్టి ఈ స్నేక్ని నమ్ముకు అంతలా పెట్టారు. యాక్చువల్లీ నేను ఒకటి చెప్పాలనుకున్నా, ఎలా చెప్పాలో తెలీదు, బట్ మీరు అడిగేశారు. వెరీ గుడ్. నేను చెప్పలేదు, ప్రామిస్, అడగడానికి చెప్పలేదు. అసలు నేనేం చెప్పలేదు క్వశ్చన్స్. అవును. సో అదేంటంటే ఎప్పుడు నేను యష్మితో మాట్లాడతానో ఎప్పుడు కలుస్తామో వీఆర్ వెరీ లైక్ ఏదో జాన్ జిగ్రీ దోస్త్ లాగా ఉంటాము, చాలా క్లోజ్గా. బట్ రెగ్యులర్గా మాట్లాడేది లైక్ ఆమె గ్రూప్ ఉంది. యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్. ఆమె రెగ్యులర్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు యాక్చువల్లీ ఎక్కువగా ఫ్రెండ్స్ లేరు, ఎందుకంటే నాకు ఇలా ఫోన్లో మాట్లాడడం కలవడం ఎక్కువ అలవాటు లేదు. నేను నా ఇంట్లోనే ఉంటా. సో కలిసినప్పుడు చాలా మాట్లాడతా. సో బట్ జనరల్గా ఏదైనా కొంచెం కంపారిటివ్లీ రెగ్యులర్గా అంటే నేను నిఖిల్తో ప్రియాంకతో ఏదైనా ఉంటే వీళ్ళకి ఫోన్ చేసి అడ్వైస్ సలహాలు, వీళ్ళతో కూడా చిట్చాట్కి ఎప్పుడూ ఫోన్ చేయలేదు, వాళ్ళు కూడా తిట్టుకుంటారు నన్ను. బట్ అలా సో జనరల్గా ఎప్పుడు మాట్లాడే క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే వాళ్ళ పేరు వచ్చింది. బట్ రెగ్యులర్గా నేను యష్మి కూడా నన్ను వదిలేసి గోవా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమె ఎప్పుడు ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. సో ఆమె ఫ్రెండ్స్తో ఉంటుంది. నాకు ఆ సెకండ్లో ఎక్కువ కలవలేదు కదా. సో అప్పుడు ఆమె పేరు నాకు రాలేదు. అండ్ దానికి నాకు తిట్టారు చూడండి. పాపం ఆమె మాత్రం నా ఇంటర్వ్యూలో నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరంటే నీ పేరు చెప్పింది. దొంగ చెప్పింది తెలుసు. దొంగ ఆమె నన్ను కలవదు, నాకు ఫోన్ చేయదు, నా పేరు మాత్రం చెప్పేసింది. సో ఇప్పుడు బట్ అలా అని ఆమె నాకు క్లోజ్ అని కాదు, ఎందుకంటే నాకు ఆమె అంటే చాలా ఇష్టం. ఇట్స్ జస్ట్ దట్ మీట్ అయినప్పుడు ఆ క్లోజ్నెస్ తెలుస్తుంది. జనరల్గా అయితే ఆమె లైఫ్లో ఉంది, నేను నా లైఫ్లో ఉన్నా. ఆమె అందరికి తెలుసు ఆఫ్టర్ 6 ఫుల్ పార్టీ మోడ్, నేను ఇంట్లో టీవీ చూసుకుని నా హస్బెండ్తో ఉంటూ ఐఎమ్ దట్. సో జనరల్గా సోషల్ సెట్టింగ్లో వీఆర్ డిఫరెంట్ లైక్ దట్. బట్ యా, కానీ ఇదేదో హౌస్ నుంచి కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. బెస్ట్ ఫ్రెండా కాదు, ఒకసారి ఏమో క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు, ఇంకోసారి క్లోజ్ ఫ్రెండ్స్, బట్ నాకు అంత క్లోజ్ కాదు. వి ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్, బట్ ఇప్పుడు హౌస్లో ఉన్నప్పుడు నేను ఆమె కలిసినప్పుడు ఎలా ఉన్నామో అది జనాలకు నచ్చింది. ఇప్పుడు కూడా ఆఫ్ కెమెరా ఎప్పుడు కలుస్తామో అలానే ఉన్నాం. మేము కలిసేదే చాలా తక్కువ అని చెప్తున్నా. కలిసినప్పుడు అంతే క్లోజ్గా ఉంటాం, అంతే అరే వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్సే అన్నట్టే ఉంటాము. బట్ ఇట్స్ జస్ట్ దట్ జనరల్గా ఆ కలిసే ఇది రాదు, ఎందుకంటే నేను బెంగళూరులో ఉంటా, ఆమె హైదరాబాద్లో ఉంటుంది, ఆర్ వైస్ వర్సా, లేకపోతే ఆమె గోవాలో పడి ఉంటుంది. ఇప్పుడు కూడా గోవాలోనే ఉంది ఆమె ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఇట్స్ జస్ట్ దాట్ హౌస్లో కలిసి ఉండడం చూస్తారు, బయట కూడా కలిసి ఉండడం చూస్తే అలానే అనిపిస్తుంది, ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు అలానే ఉన్నాం. కలవడమే చాలా రేర్, అంతే. దాట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. సో ప్రేరణ చాలా తెలివైన అమ్మాయి, యాక్సెప్ట్ చేస్తావా? ఆఫ్ కోర్స్. సో ఎట్లాంటి తెలివి అంటే హౌస్లో ఉన్నప్పుడు అప్పటి వరకు ఒక బ్యాచ్తో ఉండి ఎప్పుడైతే కొత్త వాళ్ళు లోపలికి వచ్చారో, సో ఎక్కడైతే గేమ్ చేంజ్ అవుతుంది, మేబీ వీళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది, నాగార్జున గారు చెప్పిన మాటలు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చిన ఇవి కానీ ఇన్పుట్స్ కానీ తీసుకుని వెంటనే షిఫ్ట్ చేసేసి ఈ బ్యాచ్తో తిరగడం స్టార్ట్ చేసే అంత తెలివైనది ప్రేరణ. మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హౌస్లో ఉన్నప్పుడు బయట ఎక్కడ నెగిటివ్ అవుతుందో ఎక్కడ పాజిటివ్ అవుతుందని ఎలా తెలుసు? బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు కదా, బయట నుంచి వచ్చే వాళ్ళు చెప్పారు. వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఎవరు వైల్డ్ కార్డ్స్ వచ్చేది బయట నుంచి, వాళ్ళు ఏం చెప్పారు?
అట్లీస్ట్ ఎక్కడ ఏం డిస్కషన్ మీ మధ్య రావడం వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు నాది నేను వాళ్ళతో ఉండడం స్టార్ట్ కాలేదు. దెర్ వాజ్ అ పాయింట్ విష్ణుతో నా గొడవ ఎక్కువ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా ఏంటంటే మేము ఓజీస్ అండ్ వైల్డ్ కార్డ్స్ ఉన్నప్పుడు ఓజీస్ అండ్ వైల్డ్ కార్డ్సే, ఓజీస్ చాలా క్లోజ్గా ఉన్నాం, వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఉన్నారు. మనం ఎవరు 6 to 8 మెంబర్స్ ఉన్నామో వీఆర్ వెరీ క్లోజ్. దాని తర్వాత ఏమైందంటే స్లోలీ హౌస్లో ఉంటూ నేను మా రూమ్లో ఉండేదాన్ని. బట్ యష్మి, నిఖిల్, పృథ్వీ వాళ్ళు సెంటర్ పీకాక్ రూమ్లో ఉండేవారు. అదేమైందంటే దాని తర్వాత వచ్చింది పేరు పీకాక్. పీకాక్ రూమ్ నాదేంటి, నా రూమ్ ఏంటి ఫీనిక్సా? నా మెమరీ ఎంత వర్స్ట్గా ఉంటుంది, అది ప్రాబ్లం. ఓకే. సో ఇంకోటి జీబ్రా రూమ్, పీకాక్ రూమ్, జీబ్రా రూమ్, డ్రాగన్ ఫ్లై. అబ్బా వెరీ గుడ్, థ్యాంక్ గాడ్. సో నేను డ్రాగన్ ఫ్లై రూమ్లో ఉండేదాన్ని. డ్రాగన్ ఫ్లై రూమ్లో నేను ఉంటాను, నబీల్ ఉంటాడు. ఇంకో బెడ్ ఉంటుంది, అక్కడ వస్తూ వెళ్తూ ఉంటారు. యూజువలీ ఇది విష్ణు ఉండేది. బట్ విష్ణు పృథ్వీతో క్లోజ్ అయింది స్టార్ట్ చేసినప్పుడు డ్రాగన్ ఫ్లై రూమ్లో నేను నబీలే ఉండిపోయాం. అండ్ ఈ వైల్డ్ కార్డ్స్ అంతా ఆ జీబ్రా రూమ్లో ఉంటారు. మధ్య రూమ్లో ముందు నుంచి నిఖిల్, యష్మి, పృథ్వీ ఉన్నారు. విష్ణు క్లోజ్ అయ్యేటప్పటికి విష్ణు కూడా ఆ రూమ్కి వెళ్ళేది. దెన్ మధ్యలో హరితేజ అండ్ నయని పావని ఆ రూమ్కి ఎంటర్ అయ్యారు. సో రాత్రి సేపు బాండ్ అయ్యేది చాలా ఎక్కువ, నిద్ర ఇమీడియట్గా రాదు. అక్కడ నేను నబీల్ ఆ టైంలోనే చాలా బాండ్ అయ్యాము. ఎందుకంటే క్లోజెస్ట్ అని ఒక పాయింట్కి వస్తే లాస్ట్లో నేను నబీల్లా అయిపోయింది. ఎందుకంటే పడుకునే ముందు చాలా మాట్లాడుకుంటాం. నా రూమ్ డిఫరెంట్ ఉండేది కాబట్టి నిద్ర టైంలో వాళ్ళందరూ మాట్లాడుకునేవాళ్ళు. అండ్ ఒక పాయింట్లో నాకు ఎలా అనిపించడం స్టార్ట్ అయిందంటే దట్ వాళ్ళందరూ క్లోజ్ అయ్యేవారు కదా, నన్ను పిలిచేవారు కాదు. బట్ ఆ జీబ్రా రూమ్ వాళ్ళు నన్ను పిలిచేవారు, రా, ఎందుకు నువ్వు నబీల్ ఎందుకు ఊరికే అలోన్ కూర్చుంటున్నారు, మాతో వచ్చి కూర్చోండి. వీళ్ళు ఓజీ లైక్ నిఖిల్, యష్మిని అండ్ వాళ్ళు నాకు ఎంత క్లోజ్ ఉన్నా ఈ టైంకి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి పట్టించుకునే వాళ్ళు కాదు. నాకు అనిపించింది మేబీ నేను వాళ్ళకి సెట్ అవ్వట్లేదేమో, లేకపోతే వాళ్ళే సెట్ అయిపోయారు. సో వీళ్ళు పిలిచినప్పుడు అరే వీళ్ళకి నేను ఉన్నాను అట్లీస్ట్ వాళ్ళు గుర్తిస్తున్నారు, నన్ను పిలుస్తున్నారు, సో వెళ్ళిపోదామని ఐ స్టార్టెడ్ హ్యాంగింగ్ అవుట్ ఇన్ ద రూమ్ నైట్ టైంలో. ఆ నైట్ టైంలో మాట్లాడి అలానే బాండింగ్ పెరిగి జనరల్గా మాట్లాడడం స్టార్ట్ చేసేసాము. సో అలా వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయింది. లేకపోతే జనరల్గా ఆడాలి లేకపోతే ఉండాలి 1-on-1 అంటే నేను ప్రతి ఒక్కరితో ఓజీస్తో నేను అంతే క్లోజ్గా ఉన్నా. ఇట్స్ జస్ట్ ఐ థింక్ ద రూమ్స్ వర్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. రూమ్స్ వల్ల అండ్ దెన్ ఇప్పుడు హరితేజతో వాళ్ళందరూ క్లోజ్ అయ్యారు, నయనితో క్లోజ్ అయ్యారు. బట్ నాకు వాళ్ళతో గొడవలు అయ్యాయి, ఎవరితో, హరితేజ అండ్ నయనితో. సో మేబీ వాళ్ళ క్లోజ్నెస్ దెన్ నాకు గొడవ అంతా మిక్స్ అయ్యి దెర్ వాజ్ సమ్ అప్ అండ్ డౌన్. సో నాకు అనిపిస్తుంది రూమ్స్ వల్లే మేజర్ ప్రాబ్లం వచ్చింది, దానివల్లే నేను సపరేట్ అయ్యా. నాకు కూడా అనిపించింది వాళ్ళు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అని, వాళ్ళకు కూడా అనిపించింది అరే ఎందుకు ప్రేరణ మనతో ఉండట్లేదు అని. సో అది ఎక్కడో మిస్ మ్యాచ్ అయింది. దాని తర్వాత అందరూ సింక్ అయిపోయాం.